నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు అవుట్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగకుండా 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 84వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో సందడిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యాపారులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ ఎగ్జిబిషన్కి అనేక మంది తరలి వస్తున్నారు. చాలా మంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తూ గేమింగ్ జోన్లో ఉన్నటువంటి రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అయితే 2019లో నుమాయిష్ ఎగ్జిబిషన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేసింది అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో చాలా వరకు ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిషన్ సొసైటీ అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అగ్నిమాపక సిబ్బందిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ప్రజెంట్ మీరు ఒకసారి నా వెనకాల కూడా చూడొచ్చు, ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించినా సరే ఇమ్మీడియట్ గా అందుబాటులో ఉండేందుకు మనకు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ తో పాటు స్టాఫ్ ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటుగా ప్రైవేట్ ట్రైన్డ్ వాలంటీర్స్ కూడా ఇక్కడ అడుగడుగున అందుబాటులో ఉంటున్నారు. సో ఇక్కడ ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు 2 అవుట్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ట్రైన్డ్ ప్రైవేట్ వాలంటీర్లను 40 మందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు 2 అవుట్ పోస్టులలో 32 మంది ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. షిఫ్ట్స్ వైజ్ గా వీరందరూ కూడా ఇక్కడ ఉండి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పర్యవేక్షణ అనేది చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా మనకి నుమాయిష్ వ్యాప్తంగా హైడ్రెంట్ వాల్వ్లను 80 హైడ్రెంట్ వాల్వ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో 3 హైడ్రెంట్ వాల్వ్లకి ఒక పర్సన్ ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దీంతో పాటుగా హోస్ బాక్స్లను 80 ఏర్పాటు చేయడం జరిగింది. మిస్ట్ బుల్లెట్స్ 2 అయితే ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ప్రజెంట్ మనం విజువల్స్ లో చూడొచ్చు, మిస్ట్ బుల్లెట్స్ 2 ఉన్నాయి. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్యాప్తంగా ఎక్కడ ఏదైనా ప్రమాదం సంభవించినా ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి సిబ్బంది వెళ్ళి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. సో అందుకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. దీంతో పాటుగా వాటర్ బ్రౌజర్లు కూడా మనకి 2 అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2 పంప్ హౌస్లు కూడా మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా ఆఫీసర్లు వెళ్ళి మనకి డైలీ మానిటరింగ్ అనేది కూడా చేస్తున్నారు. సో ఒక్కసారి మనము హైడ్రెంట్ వాల్వ్స్ని కూడా చూద్దాము విజువల్స్లో, అవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనము కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే చూసాము. ఫైర్కి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మనకి స్టాల్స్ దగ్గర, ఎందుకంటే మనకి ఏవైతే అవుట్ పోస్టులు ఉన్నాయో అక్కడ నుంచి సిబ్బంది వెళ్ళే వరకు ఆలస్యం అవుతుంది కాబట్టి ఎక్కడికక్కడ స్టాల్స్ దగ్గర కూడా మనకు 80 హైడ్రెంట్ వాల్వ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజెంట్ మీరు విజువల్స్లో చూస్తున్నది హైడ్రెంట్ వాల్వ్. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రమాదం సంభవించినా సరే ఇమ్మీడియట్గా ఇక్కడ వీటితోటి మనకి మంటలని ఆర్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి ప్రతి 3 హైడ్రెంట్ వాల్వ్స్కి సంబంధించి ఒక పర్సన్ కూడా అందుబాటులో అయితే ఉండబోతున్నారు. సో ఓవరాల్గా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎక్కడ ఏ ప్రమాదం సంభవించినా ఇమ్మీడియట్గా కూడా ఆ రెస్పాన్స్ అనేది అధికారుల నుంచి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి ఎప్పటికప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఓవరాల్గా నుమాయిష్ ఎగ్జిబిషన్లో పరిస్థితి ఎక్కడ ఏ విధంగా ఉంది అనేది కూడా 24 గంటల పాటు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఎవ్రీడే కూడా మానిటరింగ్ అనేది చేస్తున్నారు. సో 24 గంటల పాటు కూడా సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉండి అడుగడుగున ఎక్కడ ఎటువంటి ప్రమాదం సంభవించకుండా కూడా వీళ్ళు ఇక్కడ పర్యవేక్షణ అనేది చేస్తున్నారు. మొత్తంగా 80 హైడ్రెంట్ వాల్వ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు ప్రమాదం ఎక్కడైతే గతంలో సంభవించిందో అక్కడ కూడా మనకు ప్రత్యేకంగా వెహికల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా మనకి దాదాపు ఇటు 40 మంది ప్రైవేట్ ట్రైన్డ్ వాలంటీర్స్తో పాటుగా మనకి దాదాపు మనకి 32 మంది ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. దీంతో పాటుగా మనకు జిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఎక్కడికక్కడ కూడా మనకు దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ స్టాల్ని కూడా మనం చూడొచ్చు. సో ఫైర్ సేఫ్టీకి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనకి వెహికల్స్ని అయితే అందుబాటులో ఉంచారు. ఇక దీంతో పాటుగా మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే మనకి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే గతంలో ఎక్కడైతే మనకు అగ్ని ప్రమాదం జరిగిందో ఆయా ప్రాంతాలలో కూడా మనకు ప్రత్యేకంగా అక్కడ కూడా సిబ్బందిని అయితే నియమించడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వేల మంది సందర్శకులు ప్రతిరోజు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో అనేక మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఇటు మనకి ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగానే మనకు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.